ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి, ఈ గురువారం నీకొక సంకేతం ఇస్తున్నాను. అది నీ జీవితంలో ఆరంభం అనుకో. ఒక్క నిమిషం విని చూడమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఈ గురువారం నాడు మనందరి కోసం ఒక సంకేతాన్ని అందిస్తున్నారు. అది గ్రహించలేని వారు నిజంగా దురదృష్టవంతులనే చెప్పాలి. గ్రహించి చూడు, జీవితం మారిపోతుంది. ఈ క్షణమే మారడానికి ఒక చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఎప్పుడైనా సరే మనకు మనసు కష్టంగా అనిపించినప్పుడు మనం భగవంతుని ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాం. భగవంతుని ముందు కూర్చుంటే మనసు తేలికగా అవుతుంది అన్న నమ్మకం. ఆ నమ్మకం ఎవరు కల్పిస్తారు అంటే, ఏ భగవంతుడి మీద మనం నమ్మకం ఉంచుకొని ప్రతిరోజు దీపారాధన చేసిన తర్వాత కాసేపు కూర్చొని మన బాధలన్నీ చెప్పుకుంటామో ఆ భగవంతుడి ముందు ఆ భగవంతుడు ఇస్తాడు మనకు అంతటి నమ్మకం, భరోసా. ఎంత కష్టం వచ్చినా సరే నేనున్నాను అంటారు. మరి ఈరోజు బాబాగారు మనందరి కోసం ఏ సందేశం పంపారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా విని తెలుసుకుందాం. ఈరోజు బాబాగారు నాకు పంపిన సంకేతం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఎలాంటి అనుభవం కలిగి ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు కూడా మొదలు పెట్టండి. ఈరోజు కాకపోతే జీవితంలో రేపైనా సరే మనకి సంతోషం రాకుండా పోతుందా? ఆ భగవంతుని మీద నమ్మకం ఉంచుకుందాం. తప్పకుండా మన జీవితం మారుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని. అంటే డబ్బు, హోదాలో, ఆస్తిలో అనుకుంటారు. కానీ నిజమైన ఆనందం మనకు దక్కేది కొన్ని చిన్న చిన్న ఆనందాల వల్ల. ఎంతో అనుభూతిని మనం పొందగలుగుతాం. అలాంటి అనుభవాలు మన జీవితంలో కలిగితే మనం ఎంతవరకు బ్రతుకుతామో అంతవరకు అలాంటి చిన్న చిన్న ఆనందాలే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఆ ఆనందాల నుండి నువ్వు దూరం కాకూడదన్నదే నా భావన. తల్లి, ఈ బాబా కోసం నాకు నైవేద్యం చేసి పెట్టావు. కడుపు నిండా తిన్నాను, ఎంతో సంతోషించాను. నీ కడుపు నింపడానికే ఈ సాయి వచ్చాడు. నువ్వు ఏ లోటుతో అయితే ఎంతో బాధపడుతున్నావో ఆ లోటు తీర్చడానికే నేను వచ్చాను. ఇక నువ్వు ఎలాంటి దిగులు చెందవద్దు. నీ సమస్య తీరిపోతుంది. నా మీద నమ్మకం ఉంచు. భక్తుడికి భగవంతుడు ఇవ్వవలసింది ఒక్కటే, నమ్మకం. ఆ నమ్మకం ఒక్కసారి కోల్పోతే ఆ భగవంతుడు ఏమీ చేయలేడు. భక్తుడు పడే బాధని భగవంతుడు చూస్తూ ఊరుకోలేడు కదా. తప్పకుండా ఆ భగవంతుడు నీ కోరికని తీరుస్తాడు. తల్లి, ఈ గురువారం నాడు ఈ బాబాని ఎంతో చక్కగా ఆరాధించావు. నన్ను నీ ఇంటికి ఆహ్వానించావు. నాకంతే చాలు. నీ మీద నాకు అపారమైన ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి. తల్లి, నీ జీవితంలో ఓడిపోయాను అని మాత్రం ఎప్పుడూ అనుకోకు. ఓటమన్నది గెలుపు కోసం తహతహలాడేలా చేస్తుంది. కాబట్టి నీలో ఇంకా కసి పెరుగుతుంది. ఏదైతే సంకల్పం చేసుకున్నావో అది తీరేలాగా నీకు భగవంతుడు తోడుగా ఉంటాడు. మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. ప్రతిభ గలవారు సమయాన్ని సద్వినియోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వు ఏ విధంగా ఉంటే నీ సమస్య అంత తొందరగా తీరిపోయి నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు తల్లి. చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో. ఒకరిపైన మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం అవుతుంది. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. కాబట్టి మనుషుల మీద పెంచుకునే నమ్మకం కన్నా భగవంతుడి మీద పెట్టుకున్న నమ్మకం నీకు మేలు చేస్తుంది. మంచి మార్గాన్ని నడిపిస్తుంది. ధర్మబద్ధంగా ఉండేలా చూసుకుంటాడు భగవంతుడు. కాబట్టి
తల్లి ఈ సాయి ధ్యానం చేస్తూ ఉండు. సాయి నామస్మరణతో లీనమై ఉండు. ఈ గురువారం నాడు సాయి కోసం మంచి పని ఒక్కటైనా చేసి చూడు. ఎవరైనా నీ ఇంటి ముందుకు వచ్చి ఏదైనా కావాలి అని అడిగితే మాత్రం తోచింది ఇచ్చి పంపడం నీ ధర్మం. ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఒక్కసారి ఆలోచించి ఆ క్షణంలో నువ్వు మూర్ఖంగా ప్రవర్తించి వారిని వెనక్కి పంపకు. ఎందుకంటే భగవంతుడికి అర్థమవుతుంది నీ విలువ ఏంటి అన్నది. బంధం బలంగా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించగలగాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడిగే గుణం కూడా కలిగి ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. సృష్టిలో హద్దులు లేనిది ఎప్పటికీ తరగనిది తల్లి ప్రేమ ఒక్కటే. ఆ తల్లి ప్రేమకి ఎప్పటికీ నువ్వు దూరం కావద్దు. ఎందుకంటే అది ఒక్కసారి దూరం అయితే మళ్ళీ తిరిగి నీ దగ్గరకు రావడానికి చాలా కష్టపడాలి. కలత చెందిన మనసును కుదుటపరిచే శక్తి ప్రేమతో కూడిన పలకరింపుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కలత చెంది బాధగా ఉంటే ఆ క్షణంలో ప్రేమతో కూడిన పలకరింపు నిన్ను ఆనందపరుస్తుంది. అలాంటి ప్రేమ నువ్వు ఈరోజు పొందుతున్నావు అంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. తల్లి ఉన్నవారి విలువ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆ విలువలు ఒక్కసారి దూరమైతేనే నీకు అర్థం అవుతుంది. కాబట్టి ఉన్నప్పుడు అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే మనమే జీవితం అనుకునే వాళ్ళకు మన సమయం కేటాయించకపోతే మనకు అవసరమైన సమయంలో మన అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి అలాంటి వారి కోసం కొంత సమయం కేటాయిస్తే మంచిది. అతి సున్నితమైన మరియు మంచి హృదయం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ మానవ సంబంధాల విషయంలో దురదృష్టవంతులే ఉంటారు. ఎందుకంటే అతి మంచితనం కూడా మంచిది కాదు. కొంతమంది అతి మంచితనంతోనే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల నువ్వు కృతజ్ఞత చూపించే అవసరం కూడా లేదు. అలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది. ఈరోజు గురువారం నాడు నా కోసం ఏం చేసావు అంటే ఖచ్చితంగా నా తల్లి నా బిడ్డ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి నన్ను ఆరాధించింది. అందుకే నా బిడ్డ కోసం ఎంత గొప్ప సందేశాన్ని అందిస్తున్నాను. తల్లి నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు. అందరితోనూ ప్రశంసలు పొందుతావు. ఎందుకంటే నువ్వు చేసే మంచి పనులే నిన్ను కాపాడుతూ వస్తాయి. దైవం పట్ల భక్తితో ఉండు. భయపడనవసరం లేదు. కర్మకు మాత్రమే భయపడు. దైవం క్షమించిన కర్మ మాత్రం అనుభవించాల్సిందే కదా. కాబట్టి ఎప్పటికీ నువ్వు దైవం పాదాలు పట్టుకొని తీరాలి. దైవం పాదాలు నిరంతరం నువ్వు పట్టుకుంటే నువ్వు చేసిన కర్మలు తొలగించకపోయినా తగ్గించే మార్గం అనేది చూపిస్తాడు. తేలికగా వాటిని అనుభవించేలా చేస్తాడు. కాబట్టి సాయి సన్మార్గం ఎప్పటికీ నీకు మంచే జరుగుతుంది. నిన్ను వద్దనుకునే నీతో విభేదించి నిన్ను వదిలి వెళ్ళిన వారు కూడా మళ్ళీ నీ జీవితంలో నిన్ను తప్పక కలుసుకోవాల్సిన సందర్భం కూడా వస్తుంది. అదే కర్మ అంటారు. కాబట్టి ఎవరైతే ఈ క్షణం నిన్ను ఇబ్బందులు పెడుతున్నారో వారి గురించి తాత్కాలికంగా మర్చిపో. ఏ సమయానికి భగవంతుడు ఎవరిని ఎలా చూస్తాడో నీ దగ్గరికి ఎలా చేర్చాలో వారిని తప్పకుండా చేరుస్తాడు. తల్లి నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఉన్న పలంగా నేను చెప్పినట్లుగా నువ్వు చేయి. ప్రతి గురువారం నాడు నా కోసం అంటూ ప్రత్యేకంగా నువ్వు పూజలు చేస్తావు, నైవేద్యం పెడతావు, సాయి జపం చేస్తావు, సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటావు, ఇప్పుడు సాయి మంత్రాలను చెప్పుకుంటూ ఉంటావు. ఎక్కడైనా ఆపద వస్తే సాయి నామాన్ని పలుకుతావు. అలాగే విభూదిని ధరిస్తావు. విభూది నీ జీవితంలో ఎంతో మార్పును కలిగిస్తుంది. విభూదిని ఎప్పుడైతే నువ్వు నోట్లో వేసుకుని ఆ భగవంతుడిచ్చిన నైవేద్యమని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆ క్షణమే నీలో ఉన్న అహం, చెడు అలవాట్లు, చెడుతనం అనేది నీలో పూర్తిగా తొలగిపోతుంది. అలాగే నువ్వు ఎంతో ఆరోగ్యవంతురాలిగా మారిపోతావు. ప్రతిరోజు కూడా నీకు అనారోగ్య సమస్య ఉంటే వెంటనే విభూతిని నీళ్ళల్లో కలుపుకొని త్రాగితే నీకున్న సమస్య, అనారోగ్య సమస్య పూర్తిగా నయమైపోతుంది. బాబా ఏది చెప్పినా కూడా నీకు మంచి చేయాలనే చెప్తాడు.
ఈరోజు నువ్వు నా మాట లెక్క చేయకుండా పెడచెవన పెడితే మాత్రం ఈ సాయి కూడా ఊరుకోడు తల్లి. సాయిని నమ్ముకున్నావు, సాయిని తండ్రిగా భావిస్తున్నావు. మరి సాయి చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నావు? అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు. ఎవరో ఏదో చెప్పింది అంతా చేస్తున్నావు. కానీ సాయి చెప్పింది ఎందుకు చేయటం లేదు? సాయి నీకు ఏంటి అనేది నీకు అర్థం కావాలి అంటే సాయి సచ్చరిత్రను చదువు, సాయి లీలలను చూడు. షిరిడీలో నివాసం ఉన్నప్పుడు సాయి ఎలా బ్రతికేవారో చూడు. ఒక్కసారి ఆలోచించు. సాయి కోసం అంటూ ఏదీ దాచుకోలేదు. అన్నీ భక్తుల కోసమే, అందరూ బాగుండాలనే సాయి ప్రయత్నం చేశారు. సాయిని అర్థం చేసుకోలేకపోతున్నావు. బాబాగారు ఎప్పుడూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసేవారు. భిక్షాటన చేసిన తర్వాత ఆయనే కూర్చొని తినేవారు కాదు కదా. ఆయన ఎక్కడైనా ఒక చోట కూర్చొని అన్ని పక్షులకు, జీవులకు వేసేవారు. మరి ఆ ఆనందం ఆయనకు మాత్రమే తెలుసు. అక్కడ పొందిన ఆనందం, అనుభూతి ఆ మనిషికి మాత్రమే అర్థం అవుతుంది. ఇప్పుడు ఏదైనా పెద్ద సమస్యతో ఒక కుటుంబం బాధపడుతూ ఉంటుంది అనుకోండి. ఆ సమస్య తీర్చే శక్తి మీలో ఉంటే, ఒకవేళ ఉంటే మీరు వెళ్ళి ఆ సమస్యను తీర్చగలిగితే, ఒకవేళ తీరిస్తే ఆ తర్వాత పొందే ఆనందం, మీ మనసు పడే సంతోషం అంతా ఇంత కాదు. ఒక్కసారి అలాంటివి ఏవైనా సరే, పెద్ద సమస్యనే కాదు, ఏ చిన్న సమస్య అయినా సరే, ఎవరిదైనా సరే, అది ఎంతటిదైనా సరే, ఎవరికైనా సరే పంచి చూడండి. ఆ ఆనందం నీలో నీకే అర్థమవుతుంది తల్లి. 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. 1 చేయగలగననే ఆత్మవిశ్వాసం, 2 చేయలేననే అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తావో దానిపైనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇతరుల కష్టాలను తీర్చగలిగితే, స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వు దేవుడు అన్నట్టుగా కనిపిస్తావు. ఎవరైనా సరే అంతే కోరుకుంటారు. నా కష్టం తీర్చడానికి దేవుడు ఇలా వచ్చాడు అంటారే తప్ప, మరి అప్పుడు నీకేమనిపిస్తుంది? నీ మనసుకి ఎంత ఆనందం కలుగుతుంది? తల్లి, ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేస్తుంది. అదే అవసరమైతే మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. కాబట్టి నీ జీవితంలో కూడా ఆశ ఉండాలి. దాన్ని హద్దులు దాటి వెళ్ళనివ్వకూడదు. ఇష్టం ఉండాలి, అది అతి ఇష్టం ఉండకూడదు. అవసరం కూడా అంతే. అత్యవసరము, ఎంతో ఇష్టమైన అవసరంతోనూ నువ్వు ముందుకి సాగకూడదు. తల్లి, నీ జీవితంలో కూడా ఇలాంటి సంతోషాలు రావాలి. నువ్వు ఆనందంగా ఉండాలి. నేను పంపే సంకేతం నీకు అర్థం కావాలి అంటే నువ్వు నీలా బతకడం నేర్చుకో. నువ్వు ఏ విధంగా బ్రతకాలి అనడానికి నీకు ప్రతిరోజు సందేశం పంపుతున్నాను. ఆ సందేశం ద్వారా నువ్వు ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పి బాబాగారు అంటున్నారండి. ప్రతి ఒక్కరూ కూడాను వారికి ఉన్న జ్ఞానం తప్పకుండా వారు ఉపయోగిస్తే మాత్రం వారు మంచి స్థాయిలో ఉండగలుగుతారు. కొంతమంది వారి జ్ఞానాన్ని దాచిపెట్టి ఇతరులను చెప్పింది వింటూ వారి జీవితాలను అల్లకల్లోలం చేసుకుంటూ ఉంటారు. బాబా కోసం ప్రత్యేకంగా ఒక స్థానం ఏర్పరిచి నీ ఇంట్లో పూజ చేసుకుని ఆరాధిస్తూ ఉండొచ్చు. బాబా గారి లీల ఒక్కటి చదివినా సరే నీ జీవితం మారుతుంది. నీ ఇంట్లో ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా లేదా పెద్ద సమస్య వచ్చినా, ఏదైనా సరే ఒక పని ప్రారంభించాలనుకున్నా కూడా బాబా గారిని అడిగి చేసేవారు ఉంటారు. మరి అది కూడా అందులో నేను కూడా ఒకదాన్ని. ఏదైనా సమస్య వచ్చినా లేదా ఏదైనా ఒక పని ప్రారంభించినా నేను బాబా గారిని అడుగుతాను. తప్పకుండా బాబాగారు ఇది చేయి అంటేనే నేను చేయగలుగుతాను. అది కూడా నువ్వు 2 చీటీలలో రాసి నీకు వచ్చింది, నీకు నచ్చింది, నువ్వు చేయాలనుకుంటున్నావో ఇది చేయి అని వస్తే మాత్రం తప్పకుండా చేయొచ్చు. చేయకూడదు అని వస్తే మాత్రం చేయకూడదు. అది ఎలా అంటే గురువారం నాడు మాత్రమే నువ్వు అడగాలి. బాబాగారి ముందు కూర్చొని దీపారాధన చేసి నీ సమస్య చెప్పుకొని నువ్వు ఏదైనా పని చేయాలన్నా లేదా ఎక్కడికైనా ఉద్యోగం కోసం ప్రయాణం అవ్వాలి అన్నా కూడా అందులో నువ్వు సక్సెస్ చూడాలి అంటే ముందు 2 చీటీలు రాయి. అవి
బాబా గారి ముందు దీపారాధన చేసిన తర్వాత గురువారం నాడు కూర్చొని కళ్ళు మూసుకొని బాబా గారిని నమస్కరించుకొని పాదాల దగ్గర వేయాలి. అది కూడా కళ్ళు మూసుకొని వేయాలి. కళ్ళు మూసుకొని ఆ 2 చీటీలలోనూ ఒక చీటీని తీయాలి. ఆ విధంగా తీసిన తర్వాత అందులో ఎలాంటి సమాధానం నీకు వాపస్ వస్తే ఆ సమాధానం ద్వారా నువ్వు ముందుకు సాగాలి. ఇది నేను చేసే ప్రయత్నం అండి. ప్రతి ఒక్కరూ ఎలాగే చేయాలి అన్నది ఏమీ లేదు. మీరు బాబా గారు చెప్పిన విధంగా ఏ విధంగా నడుచుకుంటారో ఆ తీరులోనే మీరు కూడా వెళ్ళొచ్చు. మీకు నచ్చిన విధంగా తోచిన విధంగా నీ ఇష్టాలు ఎదుటివారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతావో అలాగే ఉండు. ఎవరి కోసము నీ ఇష్టాలని మార్చుకోవద్దు. ఒకరి ఇష్టాలని ఇంకొకరి పైన ఎప్పుడూ రుద్దకూడదు. మనకున్న ఆలోచనలు, మనకున్న భావనలు అందరికీ ఒకేలా ఉండాలన్నది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు నీలా బతకడం నేర్చుకో. బాబాగారు ఏదో ఒక రూపంలో మనకు సంకేతం పంపుతూనే ఉంటారు. ప్రతి గురువారం కూడా ఎవరైతే ఎంతో ఇష్టంగా ప్రేమగా బాబాగారిని ఆరాధిస్తూ ఆహ్వానిస్తారో అలాంటి వారి జీవితంలో ప్రతి గురువారం కాదండి, ప్రతిరోజు కూడా బాబాగారు వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటారు. బాబాగారే అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. నేనైతే చిన్న పురుగులో కూడా బాబాగారిని చూశానండి. మా ఇంట్లో దేవుడి గదిలో ఏ చిన్న పురుగు కనిపించినా అది బాబాగారే అన్నట్టుగా దానిని తీసి ఎక్కడైనా జాగ్రత్తగా వదిలేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే బాబాగారు మీ ఇంట్లో ఏదైనా సంకేతం పంపినా, మీ ఇంట్లో ఏవైనా మిరాకిల్స్ జరిగినా కూడా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే పైన మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ ఐడికైనా పంపండి. నేను దానిని మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినిపిస్తాను. బాబాగారి లీలలు అందరికీ తెలియాలి కదా. ప్రతి వారి ఇంట్లో కూడా బాబాగారి లీలలు జరుగుతుంది అన్నది వాస్తవం. కాబట్టి మీ ఇంట్లో జరిగిన లీలను మాకు షేర్ చేసుకోవచ్చు.